ఇటీవల కాలంలో క్రేజీ లేడీ యాంకర్గా దూసుకుపోతున్న స్రవంతి చొక్కారపు ఋతుక్రమ రుగ్మతుల కారణంగా అనారోగ్యం బారిన పడి హాస్పిటల్ పాలయ్యారు. దాంతో వైద్యులు ఈమెకు రీసెంట్గానే ఓ మేజర్ ఆపరేషన్ కూడా చేశారు. దీంతో ఇప్పుడు ఈ లేడీ యాంకర్ ఇంట్లోనే ఉండి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఈమె ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగానే ఉన్న విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ కూడా పెట్టింది. దీంతో ఆమె అభిమానులు గెట్ వెల్ సూన్ స్రవంతి అంటూ ఆ పోస్ట్ కింద కమెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ లేడీ యాంకర్కి ఇంత మంచి ఫాలోయింగ్ రావడానికి కారణం అందరూ బిగ్ బాస్ షో అని చెప్పుకుంటున్నారు. అయితే ఆ బిగ్ బాస్ అవకాశం కూడా స్రవంతికి అంత ఈజీగా అయితే రాలేదు. ఈమె బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కాకముందు హైదరాబాద్లో రకరకాల ఉద్యోగాలు చేసేది. ఇక ఆ ఉద్యోగాల గురించి అలాగే ఆమె ఇండస్ట్రీలో రావడం వెనక ఉన్న స్టోరీ గురించి తెలియాలంటే మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూడటానికి తెలంగాణ పిల్లలా కనిపించే స్రవంతి నిజానికి పుట్టింది పెరిగిందంతా రాయలసీమలోని కదిరి ప్రాంతంలో. స్రవంతి ఎర్రగడ్డ ఏరియాలో ఉన్న వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ ఇంజనీరింగ్ చదివేది. ఇక స్రవంతికి ఎప్పుడైతే ఇంజనీరింగ్ ఫినిష్ అయిందో అప్పటి నుంచి తన జాబ్ ట్రయల్స్ కోసం అమీర్పేట హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేసింది. ఇలా స్రవంతి ఒక పక్క జాబ్ ట్రయల్స్ చేస్తూనే మరో పక్క యాంకర్ అవుదామని ఆడిషన్స్కి అటెండ్ అయ్యేది. అలా యాంకర్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న స్రవంతికి హాస్టల్ ఫ్రెండ్ ద్వారా హీరో రాజశేఖర్ ఫ్యామిలీని కలిసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో రాజశేఖర్ గారి మహంకాళి సినిమా ఒకటి షూటింగ్ కూడా జరుపుకుంటుంది. దీంతో సినిమాల పట్ల స్రవంతికి ఉన్న ఆసక్తి గమనించిన జీవిత ఆమెకు తన భర్త సినిమాలో ఓ చిన్న రోల్ పోషించే అవకాశం ఇప్పించింది. అలా స్రవంతికి ఫస్ట్ టైం మూవీలో నటించే అవకాశం రావడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత స్రవంతి లోకల్గా సిటీలో జరిగే ఈవెంట్స్కి కూడా యాంకర్గా వెళ్ళడం స్టార్ట్ చేసింది. అలా స్రవంతి తన కెరీర్పై ఫోకస్ చేస్తూ ఉండగా ఎస్ఆర్ నగర్ ఏరియాకి చెందిన హాస్టల్ ఫ్రెండ్ ద్వారా ప్రశాంత్ అనే అబ్బాయి పరిచయం అయ్యారు. అంతేకాదు ఒకరోజు ఫ్రెండ్ బర్త్డే పార్టీ నిమిత్తం పబ్బుకు వెళ్లాల్సి ఉంటే స్రవంతి ప్రశాంత్తో పేరుగా వెళ్ళింది. ఇక ఆ రోజు నుంచి స్రవంతికు ప్రశాంత్ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ప్రశాంత్ విషయానికి వస్తే ప్రశాంత్కు అప్పటికే సిటీలో ఓ బట్టల షాపు ఉండేది. ఇలా అన్ని రకాలుగా ప్రశాంత్ స్రవంతికి నచ్చడంతో స్రవంతినే ఒకరోజు ధైర్యంగా ప్రశాంత్కు తన ప్రేమ విషయం చెప్పింది. నిజం చెప్పాలంటే ప్రశాంత్కు స్రవంతి కెరీర్ అంటే ఇష్టం ఉండేది కాదు. తాను చేసేది ఓ స్టెబిలిటీ లేని బిజినెస్ కావడంతో ప్రశాంత్ ఓ జాబ్ చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కాకపోతే స్రవంతికి మంచి క్యారెక్టర్ ఉండడంతో ఆమె ఫీల్డ్ ఇష్టం లేకపోయినా సరే ఆమె ప్రేమను అంగీకరించాడు. ఇలా ఇద్దరు ఒకరికి ఒకరు మనసు ఇచ్చి పుచ్చుకున్నాక ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేక రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఈ జంట పెళ్ళై ఏడాదవుతున్నా సరే విడివిడిగా కూడా ఉన్నారు. స్రవంతి హాస్టల్లో ఉంటే ప్రశాంత్ తన ఇంట్లోనే ఉండేవాడు. ఇలా ఒక ఏడాది వరకు మేనేజ్ చేసిన ప్రశాంత్ ఎట్టకేలకు ఓ రోజు వాళ్ళ అమ్మకు తన పెళ్లి విషయం చెప్పాడు. ముందు ప్రశాంత్ అమ్మగారు కోపం తెచ్చుకున్నా తర్వాత కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకుని మరోసారి బంధువులను పిలిచి ఇంటి వద్దనే పెళ్లి చేశారు. ఇక స్రవంతి ఫ్యామిలీ వాళ్ళైతే ప్రశాంత్ మీద కక్ష కట్టేశారు. ఒకరోజు ప్రశాంత్ను కొట్టేందుకు సీమ నుంచి హైదరాబాద్కు సుమోల్లో జనాలు కూడా వచ్చారు. కాకపోతే ఆ రోజు ప్రశాంత్ ఫ్రెండ్స్ ప్రశాంత్కు అండగా ఉండడంతో ప్రశాంత్ బ్రతికిపోయాడు. ఇలా ఎన్నో ట్విస్ట్లు టర్న్స్ ఉన్న స్రవంతి జీవితంలో బిడ్డ పుట్టడం అలాగే అమ్మ చనిపోవడం వంటి హఠాత్ పరిణామాలు దాదాపు ఒకే ఏడాదిలో జరిగాయి. దీంతో స్రవంతి మానసికంగా కృంగిపోయింది. ఇదిలా ఉంటే మరో పక్క స్రవంతి భర్తకు కూడా బట్టల వ్యాపారంలో లాస్ వచ్చి షాపు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనేక కష్టాలు ఒకేసారి స్రవంతిని వెంటాడడంతో స్రవంతి తన యాంకర్ కెరీర్ను పక్కన పెట్టి పంజాగుట్టలోని ఓ డైమండ్ జ్యువెలరీ షాప్లో సేల్స్ గర్ల్గా జాబ్ చేయవలసిన స్థితి వచ్చింది. ప్రశాంత్ కూడా వ్యాపారం మానేసి మరొకరి వద్ద ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కొన్ని నెలలు స్రవంతి సేల్స్ గర్ల్గా జాబ్ చేసి వారికి ఉన్న అప్పులన్నీ తీర్చేసి మరలా యాంకర్ కెరీర్ మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసింది. ప్రశాంత్ కూడా తన భార్యకు యాంకరింగ్ మీద ఉన్న ఇష్టాన్ని గమనించి యోయో యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ రిఫరెన్స్ ద్వారా ఓ ఉద్యోగం ఇప్పించాడు. అలా ఆమెకు యాంకర్గా వచ్చిన ఫస్ట్ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని మంచి టాలెంట్ ఉన్న యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా స్రవంతి యూట్యూబ్ రంగంలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలోనే పుష్ప మూవీ టీం తమను రాయలసీమ స్లాంగ్లో ఇంటర్వ్యూ చేసేందుకు స్రవంతికి ఓ అవకాశం ఇప్పించారు. ఇక ఆ ఇంటర్వ్యూ బాగా సక్సెస్ కావడంతో స్రవంతికి బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో కంటెస్టెంట్గా కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక ఇలా స్రవంతి ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి రాగానే ఆమెకు బయట విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ క్రేజ్ కారణంగానే ఇటీవల కాలంలో ఏ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ఉన్నా ఈమె చేతనే యాంకరింగ్ చేయిస్తున్నారు. ఇలా కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న స్రవంతి ఇప్పుడు తాజాగా వచ్చిన అనారోగ్య సమస్యలను కూడా అధిగమించి మరలా యాంకరింగ్ చేసి అందరినీ అలరించాలని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.